బాక్సాఫీస్ దగ్గర డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన కొత్త సినిమా ఇరుముడితో భారీ లెవెల్లో రావడానికి సిద్ధమవుతూ ఉండగా అన్ని చోట్ల మంచి పాజిటివ్ బజ్ నడుమ రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమా వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవితేజకు మరోసారి మంచి బిజినెస్ ను సొంతం అయ్యేలా చేసింది. 21 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ అంతా కలుపుకొని వరల్డ్ వైడ్ గా 900 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అన్ని చోట్ల మాస్ రజ చేస్తూ రీసెంట్ టైమ్ లో రవితేజ కెరీర్ లో బెస్ట్ అనిపించే రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా ఓవర్సీస్ లో ఆల్మోస్ట్ 2.5 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సాధించిన ఈ సినిమా ఇక ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో ఆల్మోస్ట్ 6.5 కోట్లకు చేరువయ్యే రేంజ్ లో బుకింగ్స్ ను అందుకుంది. ఫైనల్ లెక్క మరికొంత పెరిగే అవకాశం కూడా ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 9 కోట్ల రేంజ్ దాకా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ను సొంతం చేసుకుని రీసెంట్ టైమ్ లో రవితేజ కెరీర్ లో బెస్ట్ అనిపించే రేంజ్ ప్రీ బుకింగ్స్ మార్క్ అందుకోవడం విశేషం. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఈ బుకింగ్స్ తో పాటు డీసెంట్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలలో అవలీలగా 5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా 7 కోట్లకు పైగా ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఇక సినిమాకు వచ్చే టాక్ ను బట్టి కలెక్షన్లు ఇంకా ముందుకు ఎంతవరకు వెళ్తాయనేది చెప్పగలం. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా మొదటి రోజు ఈ అంచనాలను మించిపోతుందా లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుందో చూడాలి. మీరు ఈ సినిమా డే 1 ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.